So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. అధికారుల ఐక్యత, అధికారుల ఐక్యత. జై శ్రీరామ్, జై సింగరేణి, జై సింగరేణి. సాధిద్దాం, సాధిద్దాం. కోఆపరేషన్ వెంటనే, కోఆపరేషన్ వెంటనే. అధికారుల ఐక్యత, అధికారుల ఐక్యత. జిందాబాద్, 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 జిందాబాద్. మేడం గారు జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. జిందాబాద్. అధికారుల ఐక్యత, వర్ధిల్లాలి. అధికారుల ఐక్యత, వర్ధిల్లాలి. పే అప్గ్రేడేషన్ వెంటనే అమలు చేయాలి. పే అప్గ్రేడేషన్ వెంటనే అమలు చేయాలి. అధికారుల ఐక్యత, వర్ధిల్లాలి. అధికారుల ఐక్యత, వర్ధిల్లాలి. పిఆర్పి వెంటనే చెల్లించాలి. పిఆర్పి వెంటనే చెల్లించాలి. పిఎంఓయ్ జిందాబాద్, పిఎంఓయ్ జిందాబాద్. ఔరే తక్క, పిఆర్పి పక్క, ఔరే తక్క, పిఆర్పి పక్క. మన ప్రియతమ సిజిఎం శెట్టి గారు, రీజియన్ శెట్టి రవికుమార్ సార్ వారు వచ్చి వాళ్ళ సంఘీభావం తెలవడానికి వచ్చినందుకు శ్రీరాంపూర్ ఏరియా ఆఫీసర్ల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, గత 8 రోజుల నుండి శ్రీరాంపూర్లో అంటే ఏరియాలో అన్ని ఏరియాలో జరుగుతున్నట్టుగా శ్రీరాంపూర్లో కూడా డిఫరెంట్ మైండ్లో ఉన్న మన అధికారులు అందరూ కూడా దీక్షతో మా న్యాయమైన కోరికలు మేనేజ్మెంట్ తీర్చాలనే ఉద్దేశంతో నిరాహార దీక్ష చేస్తున్నాం. దానికి సంఘీభావం చేయడానికి వచ్చిన మా ప్రియతమ జనరల్ మేనేజర్ గారికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, జై శ్రీరామ్. ఆఫీసర్ల ఐక్యత, ఆఫీసర్ల ఐక్యత. జిందాబాద్, 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 జిందాబాద్. ఆఫీసర్ల న్యాయమైన డిమాండ్లను, ఆఫీసర్ల న్యాయమైన డిమాండ్లను, ఆఫీసర్ల ఐక్యత, ఆఫీసర్ల ఐక్యత. చూడలే వారి వారి డ్యూటీలు చేసుకుంటూ కూడా వాళ్ళ అమూల్యమైన టైంను స్పేర్ చేసిన మా అధికారులందరికీ కూడా ధన్యవాదాలు. శ్రీరాంపూర్ బ్రాంచ్ తరఫున ఇంకా కూడా ఇంతకుముందు మెసేజ్ పెట్టినట్టుగా 275, 290 మంది ఆఫీసర్లు ఉన్నాం. ఇక్కడ మనం అధిక సంఖ్యలో మన నిరసన తెలియజేయాలా. రేపటి నుండి కొంచెం ఆఫీసర్లందరూ ఎక్కువ దీక్షలో పాల్గొనాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. కన్సర్న్ హెచ్ఓడీస్ ప్లీజ్ దయచేసి మీ కింద ఉన్న ఆఫీసర్లని కొంచెం ప్రోత్సహించి శిబిరానికి పంపించాలని విజ్ఞప్తి. అందరికీ గుడ్ ఈవినింగ్, శుభ సాయంకాలం. ముందుగా ఈరోజు ఈ నిరాహార దీక్షలో కూర్చున్న ఆఫీసర్స్ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెండో విషయం ఏంటంటే చాలా రోజులుగా అంటే 23, 24 నుంచి మనకి పిఆర్పి 22, 23, 23, 24 అవును సార్ అవి రావాల్సిన బకాయిలు. నిజం చెప్పాలంటే చాలా సంయమనం పాటించారు ఆఫీసర్లు. నిజంగా నాయకులు కూడా చాలా సంయమనం. వాళ్ళు కూడా మీరు ఆవేశపడుతున్న మీ ఆవేశాన్ని తగ్గించి వాళ్ళు చాలాసార్లు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు, పెద్ద టాప్ మేనేజ్మెంట్ విజ్ఞప్తి చేశారు. సో నాకు అర్థమైంది ఏంటంటే టాప్ మేనేజ్మెంట్ కూడా మన అందరి యొక్క డిమాండ్ మీద సానుకూలంగా ఉంది, సానుకూలంగానే స్పందిస్తున్నారు. మరి ఇంకెందుకో అది ముందుకు పోవట్లేదు, ఆగింది.
సో ఆ సందర్భంగా మీరందరూ కూడా ఈ స్టేజ్కి రావడం జరిగింది. ఎప్పుడు ఆఫీసర్లు అయితే నేను 1987లో జాయిన్ అయ్యాను, ఇది 2026, అంటే 39 సంవత్సరాలు. ఐ థింక్ దిస్ ది ఫస్ట్ టైం నేను ఆఫీసర్ చూడలేదు, ఈ ధర్నా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఎప్పుడు ఏ ఆఫీసరు ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనలేదు, ఇది మొదటిసారి. బాధాకరమైన విషయం, కానీ తప్పట్లేదు. సో ఎనీహౌ ఈ కార్యక్రమాలు చూసైనా సరే ప్రభుత్వం స్పందించి, ఖచ్చితంగా నేను కూడా పాజిటివ్గానే నమ్ముతున్నాను, తొందరలోనే ఈ పే అప్గ్రేడేషన్ వ్యవహారం కానీ పిఆర్పి వ్యవహారం కొలిక్కి వస్తుందని ఆశిస్తున్నాను. సో ఈ స్ఫూర్తి ఇలాగే కొనసాగించాలి. నేను అట్లాగే ఈ సిఎంఓఐ నాయకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకు అంటే అందరి తరఫున, ముఖ్యంగా నేను మొన్న చూశాను కొత్తగూడెంలో మహిళా మండలి అందరూ వచ్చారు. మొత్తం మహిళా మండలి అంటే ఆఫీసర్స్ వాళ్ళ వైఫ్లు అంతా వచ్చారు. భూపాలపల్లి ఎవరో మాట్లాడారు, చాలా బాగా మాట్లాడింది ఆవిడ, అమ్మాయి బాగా మాట్లాడింది, చాలా బాగా మాట్లాడారు. సో ఈ స్ఫూర్తి ఫ్యామిలీస్ కూడా వెళ్ళిపోయింది. కాబట్టి నేను అనుకోవడం పాజిటివ్గా అందరూ స్పందించి అది తొందరలోనే మన ఇబ్బందులు దూరం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. అధికారుల ఐక్యత, అధికారుల ఐక్యత, పిఆర్పిని వెంటనే అప్గ్రేడేషన్ వెంటనే, అప్గ్రేడేషన్ వెంటనే, అధికారుల ఐక్యత, పిఆర్పిని వెంటనే, మీరు వెనకనుకుంటారు, మీరు యంగ్ యూత్ ముందుండాలి, తిరగలేరు, ముందు రండి. అధికారుల ఐక్యత, అధికారుల ఐక్యత. శుభ సాయంత్రం. మనము మన న్యాయమైన కోరికల గురించి మనం ఈ విధంగా బయటికి రావడం అనేది చాలా బాధాకరమైన కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం. అది కూడా నిబద్ధతతో రోజు కూడా డ్యూటీ చేసుకుంటూ వచ్చి తర్వాతనే వచ్చి మనం ఈ వంతు కర్తవ్యం చేస్తున్నాం. ఇది ఇలా రావడం కూడా మన మేనేజ్మెంట్ కూడా ఇంతకాలం సహించడం కూడా ఈ విషయంలో ఆలోచించదగ్గ పరిణామం. ఎందుకంటే ఆఫీసర్లు అందరూ ఉద్యోగాలు చేసుకుంటూ పని చేసుకుంటూ వచ్చి చేస్తున్నందుకు ఈ పార్టీకి అసలు మనకి ఇచ్చేయాలి. బట్ అందులో ఇంకోటి ఏంటంటే కనుక పే అప్గ్రేడేషన్ అనేది కంపల్సరీగా మనకి రావాల్సిందే. పే అప్గ్రేడేషన్ వల్ల ఆల్ ఆఫీసర్స్ E1 నుంచి E8 దాకా అందరు ఆఫీసర్లు కూడా బెనిఫిట్ అవుతారు. అది ఏంటంటే కనుక చూసుకున్నట్టయితే కనుక అదర్ గవర్నమెంట్ కంపెనీస్ కనుక చూసుకున్నట్టయితే పే అప్గ్రేడేషన్ ఆల్రెడీ 4 yearsకి ఒకసారి ఉంది అందరికి కూడా, ఎక్సెప్ట్ మన సింగరేణి మన 10 ఏళ్ళకి ఒకసారి ఉంది. అది కూడా టైంకి రాకపోతే కనుక బోల్డ్ అంత ప్రాబ్లం అయింది. ఇంకోటి ఏమైంది అంటే పే అప్గ్రేడేషన్ వచ్చినప్పుడు మనకి వెనకాల నుంచి సీఎం బేసిక్ కార్డ్ నుంచి మనకి ఇవ్వడం కూడా మళ్ళీ చివరికి బేసిక్ ఇవన్నీ కూడా చాలా ఫెసిలిటీస్ అనేది మనం కోల్పోతాము. సో పే అప్గ్రేడేషన్ అనేది ఎమ్మటే అమలు చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అమలు చేస్తే కనుక అందరు ఆఫీసర్స్కి డెఫినెట్గా బెనిఫిట్ అయింది. ఈ విధంగా మనల్ని కూర్చొని ఇచ్చేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే మనం ఎక్కడుండి మనం మైన్లో కానీ డిపార్ట్మెంట్లో ఉండి పనిచేసి చేయాల్సిన ఆఫీసర్లు, యంగ్ ఆఫీసర్లు ఇలా బయటికి రావడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. సో ఈ విషయంలో కనుక మన మేనేజ్మెంట్ ఇప్పటికైనా మేల్కొని ఎమ్మటే పే అప్గ్రేడేషన్ ని కనుక చేసినట్టయితే కనుక అందరు ఇతోదిక కృషితో ఇంతకు మించి రెట్టింపుతో ఇప్పుడు చేస్తామని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే పిఆర్పి అనేది అది మన పేలో ఉన్న పర్సంటేజెస్ 80%, 20% పే అప్గ్రేడ్ పిఆర్పిదే. సో ఈ రెండు కనుక ఇచ్చినట్టయితే కనుక ఆల్ ఆఫీసర్స్ పిఆర్పిని కూడా సముచితంగా దాన్ని కూడా అందరికి డివైడ్ చేసినట్టయితే కనుక అది కూడా బాగుండిద్ది. ఈ పే అప్గ్రేడేషన్ పిఆర్పిది ఎమ్మటే కనుక మేనేజ్మెంట్ పరిష్కరించినట్టయితే కనుక మనం కృషి చేస్తుంది. మన రోజువారీ పనిలో కనుక మనల్ని గుర్తించినందుకు మేనేజ్మెంట్ కూడా చేస్తాం. సమయం మించిపోలేదు. We request all the management to take care as early as possible. Thank you. ఇక్కడికి వచ్చినటువంటి సీనియర్ ఆఫీసర్స్, జూనియర్ ఆఫీసర్స్ అందరికి కూడా ఈ స్థితి మనకు రావద్దని కోరుకుందాం మనమంతా, కానీ రావాల్సి వచ్చింది. మెయిన్గా మనం ఈ సిచ్యువేషన్ మనకు రావడానికి గల కారణం ఏంటంటే ముందుగా పిఆర్పి అనేది ఒక 2-3 సంవత్సరాల నుంచి మనము న్యాయబద్ధంగా ఎన్ని మీటింగ్స్ ఎక్కడికి సెక్రటరియట్లు తెలంగాణ భవన్ అన్ని తిరిగినా కూడా ఎక్కడ కూడా మనల్ని చేస్తాము మన మేనేజ్మెంట్ తరఫున కూడా మంచి హామీలు ఇచ్చారు కాబట్టి మనం ఇంతవరకు రాలేదు.
ఇంతవరకు ఈ స్థితికి రాలేదు. ఇప్పుడు వాళ్ళు చేతులు ఎత్తేసి ఇప్పుడు గవర్నమెంట్ కానీ మేనేజ్మెంట్ చేతులు ఉందనంతో మనం ఈ స్థితికి చేరినాము. ఇది ఇలా జరగడము చాలా బాధాకరము. దీన్ని ఇప్పటికి మనము 1, 2 కాదు 8వ రోజు ఇప్పటికి కూడా వాళ్ళలో ఎలాంటి చలనం కూడా వస్తలేదు. మనము నెక్స్ట్ కార్యక్రమం ఏమైనా ఉన్నా కూడా దీనికై నెక్స్ట్ స్టెప్ కూడా చాలా ఉధృతంగా తీసుకోవాలని మా పైన మేనేజ్మెంట్ వాళ్ళు, మా బీఎస్సీ మెంబర్స్ కానీ వాళ్ళకి కానీ అందరినీ కోరుకుంటాను యాజ్ జూనియర్ ఆఫీసర్స్. ఇంకోటి పే అప్గ్రేడేషన్. కోల్ ఇండియాలో పే అప్గ్రేడేషన్ వాళ్ళకి కోర్టుకు పోయి తెచ్చుకున్నారు. మేము కూడా కోర్టుకు పోయే అవకాశం ఉన్నా కూడా పోకుండా మేనేజ్మెంట్తో సానుకూలంగా ప్రొడక్షన్ హ్యాంపర్ ఇవన్నీ చేయకుండా మేనేజ్మెంట్ అగేన్స్ట్ కాకుండా వాళ్ళకి సానుకూలంగా ఉండుకుంటూ కోర్టుకు పోకుండా ఇవన్నీ చేస్తూ ఇలాంటి కంపెనీకి ఎక్కడ హ్యాంపర్ కాకుండా ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకున్నా వాళ్ళకి చెల్లడం లేదు. కాబట్టి తక్షణమే పే అప్గ్రేడేషన్ అండ్ పిఆర్పి మీద మిగతా ఫీ రియంబర్స్మెంట్ అయితే ఫ్రీ ఎలక్ట్రిసిటీ అయితే ఇంకా ఫేర్ ప్రమోషన్ పాలసీస్ అక్కడ కోల్ ఇండియాలో ఏది ఉన్న వాళ్ళు చేసే ఉద్యోగం ఇక్కడ మేము చేసే ఉద్యోగం సేమ్. ఏ పాలసీ తీసుకున్నా కూడా ఎన్వైర్న్మెంట్ పాలసీ కానీ లేకుంటే మినిస్ట్రీ ఆఫ్ కోల్ కింద పనిచేసే సబ్సిడరీస్ కోల్ ఇండియాలో ఏవైతే ఉన్నా కూడా అవన్నీ సింగరేన్లో కంపల్సరీ అమలు చేస్తాం. దాని కాంప్లైంట్స్ వాటితో పాటు మాకు కూడా ఇక్కడ ఉంటాయి. కానీ అధికారుల పాలసీస్కి వచ్చేసరికి ఎందుకు కోల్ ఇండియాలో అమలు చేసి మాకు అమలు చేయరు? ఇది కంపల్సరీ దృష్టిలో పెట్టుకోవాలి. అక్కడిది ఇక్కడ చేయాలని ఉందా అని అంటున్నారు. మిగతావన్నీ చేస్తూ ఓన్లీ పే అప్గ్రేడేషన్ చేయకపోవడము, పిఆర్పి చేయకపోవడం అనేది ఇక్కడున్న మన దౌర్భాగ్యం. ఈ స్థితికి తెచ్చుకోవడము ఇది కంపల్సరీ ఇంప్లిమెంట్ తొందరగా అతి తొందరగా ప్రభుత్వం అయితే మేనేజ్మెంట్ అయింది. మా మేనేజ్మెంట్ తొందరగా నిర్ణయం తీసుకొని దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేయకుండా మా సహనాన్ని ఇంకా దీన్ని కోల్పోనీయకుండా ఇంకా దీనిపై తక్షణమే ఒక యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము మేనేజ్మెంట్ తరఫున ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ. జై సీఎం వై. అందరికీ నమస్కారం. యాక్చువల్గా ఇక్కడ కూర్చున్న జూనియర్ ఆఫీసర్లు వాళ్ళు పేరుకే జూనియర్ ఆఫీసర్లు. మా దగ్గర ఉన్న డెసిగ్నేషన్లలో ఒక చిన్న డెసిగ్నేషన్ అంటే అండర్ మేనేజర్ డెసిగ్నేషన్. ఒక అండర్ మేనేజర్ అంటే మినిమము ఒక సీమ్కి ఇన్ఛార్జ్. సీమ్కి ఇన్ఛార్జ్ అంటే ఒక 400 మందికి ఇన్ఛార్జ్. ఒక 400 మందిని డైలీ ప్రతి షిఫ్ట్లో ఒక మేనేజ్ చేసే అండర్ మేనేజర్ వచ్చి రోడ్డు మీదకి ఎక్కాల్సిన పరిస్థితి క్రియేట్ అయింది. ఇది సింగరేణికి మంచి విషయం కాదు, మాకు కూడా ఇది దురదృష్టకరమైన వార్త. యాక్చువల్గా ఈ పరిస్థితి రావడానికి మేము ముందుగా ఎంతో వర్క్ చేశాము. మేము ఆల్రెడీ మేనేజ్మెంట్కి అయితే ఏంది ప్లస్ గవర్నమెంట్కి అయితే ఏంది ఎన్నో రిప్రజెంటేషన్లు ఇచ్చినాం. మాకు గవర్నమెంటు మేనేజ్మెంట్ సానుకూలంగా స్పందించకపోవడం వల్ల మేము ఇక్కడికి ఈ రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి క్రియేట్ అయిందని తెలియజేస్తున్నాను. అయితే ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, మేనేజ్మెంట్ ఇప్పటికైనా ముందుకొచ్చి మా సమస్యలు ఏవైతే ప్రధానంగా పిఆర్పి ఉన్నదో అలాగే పే అప్గ్రేడేషన్ ఉన్నదో అవి రెండింటిని సాల్వ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా నేను మేనేజ్మెంట్ దృష్టికి తీసుకొస్తున్నాను. పిఆర్పి అనేది మనకు ఇదేదో బ్రహ్మ పదార్థాలుగా కాదు. పిఆర్పి అనేది పే లోపల ఒక భాగం, పేలో ఒక భాగం. ఆ భాగమైన పిఆర్పిని ఆల్రెడీ కొన్ని రోజులు మనం తీసుకున్నాం, మధ్యలో ఇప్పుడు ఆగిపోయింది. ఆగిపోయిన దాన్ని మాకు ఏదైతే ఆగిందో దాన్ని ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం మేము. అది న్యాయమైన కోరికనే తప్ప మేమేదో చిన్నపిల్లలు అడిగే కోరిక లాంటిది మాత్రం కాదు. ఇక పే అప్గ్రేడేషన్ విషయానికి వస్తే జూన్ 1 మనకు కోల్ ఇండియా లోపల అమలైంది. ఈ పే అప్గ్రేడేషన్ విషయాన్ని ఇంకో కొంత డీటెయిల్గా మీకు చెప్పాల్సి వస్తే యాక్చువల్గా ఈ కంపెనీ లోపల మనకేదైతే ఎన్సిడబ్ల్యూఏ ఎంప్లాయీస్ లోపల హయ్యర్ గ్రేడ్ అయిన A1 ఉంటుందో ఆ హయ్యర్ గ్రేడ్ అయిన A1 కన్నా ఎగ్జిక్యూటివ్ జీతం అన్నది ఎక్కువ ఉండాలి, E1 గ్రేడ్ది. కానీ వాళ్ళకి పెరిగిందని మేమేం తప్పుగా మాట్లాడట్లే, వాళ్ళకు కూడా పెరగాల్సిందే. కానీ విషయం ఏంటంటే ఇప్పుడు ఆ గ్రేడ్లో ఉన్న బేసిక్స్ కన్నా మా E3 గ్రేడ్ ఆఫీసర్ బేసిక్స్ కూడా తక్కువైపోయినాయి. సో దానివల్ల మాకు చాలా ఇబ్బంది క్రియేట్ అవుతుంటుంది. పోనీలే ఇంకా 4 రోజుల వరకు ఇస్తారేమో ఆగుదామని అనుకుంటే దాని పీరియడ్ మనకు డిసెంబర్ వరకు అయిపోతున్నది. 1 నుంచి కొత్త పే రివిజన్ రాబోతున్నది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఒకవేళ ఇదిగిన అమలు కాకుండా ఉంటే మేము చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఎస్పెషల్గా ఈ జూనియర్ ఆఫీసర్లు ఎవరైతే E1 నుంచి E5 E6 వరకు ఆఫీసర్లు ఉన్నారో వీళ్ళు చాలా నష్టపోతారు. వాళ్ళ బేసిక్ లోపల లాస్ జరుగుతుంది. బేసిక్ లోపల లాస్ జరగడం వల్ల ఇప్పుడు నెక్స్ట్ ఫిక్స్ చేసే దాంట్లో బేసిక్ ఫిక్సేషన్లో ఇది ఫిక్స్ కాకపోవడం వల్ల బేసిక్స్ తగ్గుతాయి. సో చాలా రకాలైన లాస్లు ఉన్నాయి. కాబట్టి మేనేజ్మెంట్ ఇప్పటికైనా డెఫినెట్గా ఆలోచించి ముందుకు వస్తుందని చెప్పి మేము చేస్తున్నాము. ఒకవేళ మేనేజ్మెంట్ ముందుకు రాకపోతే మేము శాంతియుతంగా తప్పకుండా ప్రొడక్షన్ మెయింటైన్ చేస్తూ ఈ ధర్నాన్ని ఇంకా కొనసాగిస్తాం.
మా పెద్దలు మా సీఎంఓఈ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ డిసిషన్ తీసుకున్నా మేము ఏరియా లెవెల్ లోపల దాన్ని సానుకూలంగా స్పందించి ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరికీ శుభ సాయంకాలం. సోదరులు చాలా మంది మా అధికారుల యొక్క దీక్షకి మద్దతు పలుకుతూ చాలా మంది రావడం జరిగింది, చెప్పడం జరిగింది, మద్దతు పలకడం జరిగింది. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఆఫీసర్ల ఐక్యత, ఆఫీసర్ల న్యాయమైన కోరికలు పరిష్కరించాలి. ఆఫీసర్ల న్యాయమైన కోరికలని, ఆఫీసర్ల న్యాయమైన కోరికల్ని సాధిద్దాం, సాధిద్దాం, సాధిద్దాం. జై సింగరేణి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.